వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ముంపు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. యూపీలో రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు. ఒకరి మృతి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు. వివరాల్లోకి వెళ్తే, కష్టకాలంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతం చేస్తున్నట్లు జనసేన పిఎసి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవాడ భవానీపురంలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ నమోదు అంటే ఎమోషన్తో కూడుకున్నదని చెప్పారు. కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలబడాలని తలిచి పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. ప్రస్తుతం 6 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని ఈసారి 10 లక్షలు దాటాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారిని సహృదయంతో చేర్చుకోవాలని చెప్పారు. తాము సభ్యత్వంతో పాటు 5 లక్షల బీమా ఇస్తున్నామని అన్నారు. తమ కార్యకర్తలే జనసేనకు ఇంతవరకు తీసుకుని వచ్చారని తెలిపారు. భారతదేశంలో ఈ రోజుకి కూడా ఏ రాజకీయ పార్టీ తన సభ్యులను ఒక కుటుంబ సభ్యులుగా భావించుకుని వాళ్ళకి రక్షణే కాకుండా ధైర్యం నింపే విధంగా వాళ్ళకి ఒక మనస్ఫూర్తిగా వాళ్ళకి ఒక అవకాశం, ఒక వేదిక, అద్భుతమైన భవిష్యత్తు ఉందనే ఒక నమ్మకంతో వచ్చిన వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలనే ఆలోచనతో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ క్రియాశీలక సభ్యత్వం ఆ రోజు ప్రారంభించాం. చాలా సందర్భాల్లో మనం చూసాం, ఎంతోమంది మన యువత పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ర్యాలీల్లో చిన్న చిన్న గాయాలు, ఆ బైక్ ర్యాలీస్లో, అదేవిధంగా ఎక్కువ శాతం మన పార్టీలో యువత కష్టపడి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాలని నడుపుకొని వాళ్ళ చేతుల పైన ఎంతో నిలకడగా భవిష్యత్తు పైన ఎంతో ఆశ పెట్టుకుని నిజాయితీగా పనిచేయాలనే ఆలోచనతో నిలబడిన వ్యక్తులందరికీ కూడా వారి కుటుంబంలో ఒక ప్రమాదం జరిగితే మనం ఆదుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. 500 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటున్నారంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎటువంటి వ్యక్తులకి ఈ 3 సంవత్సరాల్లో దాదాపు మనం 20 కోట్ల రూపాయలు మనం ఇచ్చాం. గత కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ముంపు ప్రాంతాలను పరిశీలించి ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగిందని, వాటి శాశ్వత పరిష్కారానికై తగు చర్యలు చేపట్టామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి వర్షాల కారణంగా నిడదవోలు పట్టణంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాల కారణంగా నిడదవోలు పట్టణంలో బస్టాండు, గణపతి సెంటర్, గాంధీ బొమ్మ సెంటర్లలో వర్షపు నీరు చేరి ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించడం జరిగిందని అన్నారు. ముంపునకు గల ప్రధాన కారణాలు తెలుసుకుని తక్షణమే తగు జాగ్రత్తలు తీసుకునేలా మున్సిపల్ అధికారులను, సిబ్బందిని ఆదేశించామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, మున్సిపల్ డీజీ మాధవి, ఏఈ హేమంత్, నిడదవోలు జనసేన సిటీ ఇన్ఛార్జ్ రంగ రమేష్లు పాల్గొన్నారు. ఏ చెరువులో లేవు. నిడదవోలు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి డిపో, ఇక్కడ డిపోలో బస్ స్టాండ్లో ఉన్నాం, చూస్తుంటే చెరువులో ఉన్నట్టు ఉంది. అంటే దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆపేస్తున్నారు, బస్సుల్ని అక్కడే ఎక్కడం జరుగుతుంది. ఈ లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చి ఇక్కడ చూశాను. దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి. ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే, ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి. కొంత నీళ్ళు అలా వెళ్ళాలి, మరికొంత నీటిని మోటార్లు పెట్టి తోడేయమంటుంది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లో పెట్టచ్చు. ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నాం. అయితే దీనికి మొత్తంగా ఈ నిడదవోలుకు సంబంధించి ఒక 3 కోట్లతో ఒక ప్రపోజల్ పెట్టాం. ఇక్కడ
రైళ్లు కానీ ఇతరత్ర అంశాల మీద రుణాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు. అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉందంటున్నారు. దాన్ని ఇప్పుడే నేను రుణా వైస్ చైర్మన్తో మాట్లాడాను. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తున్నారు. నేను దాన్ని ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కైనా సరే మనకి ఇబ్బంది లేకుండా ఉండి చూసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రిలీఫ్గా నీళ్లు తోటం డీసిల్టేషన్ చేయడం అనేది చేయమని అధికారులకు చెప్తున్నాను. వాళ్ళు వెంటనే మొదలు పెడతారు. ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గోండా మాన్కాపూర్ సెక్షన్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాతులకు సరైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు 12 కోచులు పట్టాలు తప్పాయి. జులాహి రైల్వే స్టేషన్కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. కోచ్లలో ఒకటి పల్టీ కొట్టింది. క్షతగాతులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. శ్రీహరిపురం కోరాడ వీధి డ్రైన్లో నెలను నిండిన పసికందు మృతదేహం లభ్యమైంది. భయాందోళన చెందిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడికి తీసుకొచ్చి కాలువలో పడివేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్కాపురం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై విచారణ జరుపుతామని తెలిపారు. గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆవిడ మరి ఏం చేసిందో మనకు తెలియదు సార్. మనంత ఘోరంగా అంటే ఘోరమే అంత ఘోరం మనం ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ పారడీ వెళ్ళగలదు. మనం ఏ టైంలో వేసింది మనం కూడా చూడలేదు. అలా ఆంటీ బ్రష్ చేస్తుంటే చూసారట. ఆ తర్వాత పిలిచారట. పిలిచి ఇలా అయిందని 5 నెలలు మరి కడుపులోనే పోయిందో తెలియదు. కడుపులో పోతే ప్రమాదం అయిపోతుంది. నిన్న నైట్ టైం కానీ ఎర్లీ అవర్స్ లో ఎవరో ఒక న్యూ బోర్న్ బేబీ ఆర్ అబార్టెడ్ బేబీని చిన్న కాలువలో వీధి కాలువలో పడేశారండి. ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఉదయం వచ్చింది. వచ్చిన వెంటనే సీన్కి వచ్చి చూసాం. ఈ బాడీ ఎవరిదంటే ఐడెంటిఫికేషన్ కావాల్సి ఉన్నది. ఇక్కడ ఆశా వర్కర్స్ తర్వాత మహిళా పోలీసు వీళ్ళని ఇక్కడంతా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. ఆశా వర్కర్స్కి ఇక్కడ ఎవరు ప్రెగ్నెంట్తో ఉంటారు, ఎవరు డెలివరీ అవడానికి అవకాశం ఉన్నాయి, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి కాబట్టి ఇవి లోకల్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. మరి ఈ డెడ్ బాడీని బేబీ బాడీని కేజీహెచ్కి తీసుకెళ్ళి అక్కడ శవ పంచనామా కూడా జరిపించడం జరుగుతుంది. తర్వాత మిగిలిన విషయాలంటే ఎవరు చేశారనేది ఎంక్వైరీ చేస్తారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని, కార్లు ఇతర వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ పేర్కొన్నారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన 1K వాక్ చైతన్య ర్యాలీ స్ఫూర్తిని యువత, వాహన చోదకులు పెంపొందించుకోవాలని, రోడ్డు ప్రమాదాలు లేని నగరంగా తీర్చిదిద్దాలని హితవు పలికారు. రోడ్డు సేఫ్టీని పెంచాలని సూచించారు. హెల్మెట్ వినియోగం దాని ఆవశ్యకత, ప్రయోజనాలను తెలుపుతూ విశాఖపట్నం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 1K వాక్ పేరుతో చైతన్య ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ నరేంద్ర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంకబ్రాత బాగ్చి భాగస్వామ్యమయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్ రోడ్లోని కాళీమాత టెంపుల్ వద్ద ప్రముఖులంతా కలిసి జెండా ఊపి 1K వాక్ చైతన్య ర్యాలీని ప్రారంభించారు. కాళీమాత టెంపుల్ నుంచి బీచ్ రోడ్లోని పోలీస్ మెస్ వరకు ర్యాలీ ఉత్సాహంగా సాగింది. The seats behind are also not wearing the seat belts. It is all the more dangerous for them. So there is an urgent need among the public to be aware of this, to be aware of the consequences, and also overspeeding. Overspeeding is another issue which we are seeing, especially in urban areas among the youth. That they should be aware, they should be responsible citizens. When you are overspeeding, you are not only putting your life in danger and also putting the life of other person in danger. Imagine, can you live your rest of your life after hating someone grievously? Number 8, minors driving license లేకపోయినా driving. Number 9, మద్యం త్రాగి driving, drunken driving. And number 10, number plate లేకుండా driving and wrong parking. So
ఒకవైపు లాస్ట్ 15 days నుండి అవేర్నెస్ పెంచమని చెప్పాము. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం ఇన్ అ వెరీ స్ట్రిక్ట్ వే. మన పర్పస్ వచ్చేసి, మన లక్ష్యం 100% కంప్లయన్స్ విత్ ఇన్ ద సిటీ ఆఫ్ వైజాగ్. ఎందుకంటే డాక్టర్గా చెప్తున్నాను, నాకు నా ఫెలో డాక్టర్స్ చెప్తున్నారండి, బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా అమెజాన్ అడవులలో నివసించే అరుదైన తెగకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. పెరూవియన్ అమెజాన్లో సంచరిస్తున్న మాస్కో ఫైరో అనే తెగకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే స్వదేశీ హక్కుల అడ్వకసీ గ్రూప్ విడుదల చేసింది. పెరూ సమీపంలోని లాస్ పెడ్రాస్ నదికి సమీపంలో వీరు సంచరిస్తున్నట్లు కనిపించారు. ఈ ప్రాంతంలో మాస్కో ఫైరోలు సంచరిస్తున్నారని చెప్పేందుకు ఇది తిరుగులేని సాక్ష్యమని స్థానిక దేశీయ సంస్థ పెనమాడ్ అధ్యక్షుడు ఆల్ఫ్రెడో వర్గాస్ పియో తెలిపారు. ఇంటర్నెట్ రాగానే పోర్నుకు బానిసలైన రిమోట్ అమెజాన్ తెగ యువకులు తలలు పట్టుకుంటున్న మారుబో తెగ పెద్దలు ఈ ప్రాంతాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమవడమే కాకుండా లాగింగ్ కంపెనీలకు ఈ ప్రాంతాన్ని విక్రయించిందని ఆయన ఆరోపించారు. మారుమూల గ్రామాలైన మాంటే సాల్వడో, ప్యూటో న్యూవో సమీపంలో ఈ తెగ ఆహారం కోసం అన్వేషిస్తూ ఇలా కెమెరా కంటికి చిక్కింది. ఈ తెగవారు బయటకు రావడంతో స్థానికులకు వారి మధ్య పోరాటాలు జరిగే అవకాశం ఉందని పియో ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ పుట్టింది బ్రతుకుతుంది తప్పుడు ప్రచారంలో అని వైసీపీని చంద్రబాబు సమాధి చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రేతాత్మగా మారిన వైసీపీని సమాధి నుంచి ఫేక్ ప్రచారం మొదలుపెట్టిందని అన్నారు. అరుంధతి సినిమాలో పశుపతి అరాచకాలను తట్టుకోలేక అతన్ని బ్రతికి ఉండగానే సమాధి చేశారని, అంతకంటే ఘోరమైన వైసీపీని ప్రజల సహకారంతో చంద్రబాబు సమాధి చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ ఫేక్ ప్రచారం బాగా వైరల్, విపరీతం చేశారు ఈ మధ్య. ఎందుకు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారంటే 2024 ఎలక్షన్లో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది. అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని. ఓడించటం కాదండి, వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది. గతంలో అరుంధతి అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఇలాగే ఒక అఘోర ప్రజలందరినీ మానభంగాలు చేస్తూ, వాళ్ళని హింసిస్తూ, హత్యలు చేస్తూ, ఇప్పుడు వైసీపీ ఏదైతే పనులు చేసిందో అయ్యే పనులు ఆ సినిమాలో విలన్ చేస్తూ ఉంటే ఆ సినిమాలో కూడా అలా బ్రతుకుండగానే సమాధి చేసేస్తారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఘోరంగా ఒక 1000 మంది దుష్ట అఘోరాలు చేసే పనులు చేస్తున్న వైసీపీని ప్రజల సహకారంతో ఆయన కూడా సమాధి చేయడం జరిగిందండి. అయితే ఆ సినిమాలో ప్రేతాత్మగా మారిన ఆ అఘోర బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సేమ్ ఇప్పుడు వైసీపీ కూడా ఆ సమాధిలోంచి బయటికి రావడానికి మళ్ళీ ఈ దుష్ట ప్రచారాలను మొదలుపెట్టింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునే దిశగా పాలన సాగుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధి సీతానగరం మండల కేంద్రంలో రాయితీపై కందిపప్పు, బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణలో భాగంగా కందిపప్పుపై 20 రూపాయలు తగ్గించి విక్రయిస్తున్నామని అన్నారు. అలాగే సన్న రకం బియ్యం ధరలను నియంత్రించే చర్యలు చేపట్టామని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే చర్యలు శరవేగంగా చేపడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పథకాల్ని సూపర్ 6 కూడా మీకు తీసుకొచ్చే బాధ్యత వీటితోనే కాదు, మేము ఇచ్చిన 20 హామీల్ని నెరవేర్చి సుపరిపాలన తీసుకొచ్చే బాధ్యత మేమందరం తీసుకుంటున్నాం. మీ అందరినీ కూడా చూసుకునే బాధ్యత కూడా మా పైన ఉంది. ఇంతకు ముందు అధికారులే పాలించేవారు, ఇంతకు ముందు నాయకులే చూసుకునేవారు, వాళ్ళకి వీళ్ళకి పొంతన లేదు. ఇప్పుడు అధికారుల్ని, నాయకుల్ని కలిసి మీకు రావాల్సిన ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి అందాల్సిన స్కీమ్ కానీ పథకం కానీ అందించే బాధ్యత ప్రతి నాయకుడి పైన. పసుపు కండువా వేసుకొని మండల విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరి పైన బాధ్యత ఉంది. ఈ బాధ్యత నెరవేర్చి మీ అందరూ ఇచ్చిన ఈ గొప్ప విజయాన్ని మీరేమైతే మా పైన పెట్టి అద్భుతమైన నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీకు కావాల్సిన పాలన అందించే వరకు మేము శ్రమిస్తూనే ఉంటాం, మీకు అందుబాటులో ఉంటామని మరొకసారి తెలియజేస్తూ
కృష్ణా జిల్లా నరసాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న ఎం వెంకటరమణారావు కనిపించడం లేదంటూ భార్య పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏలూరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడనే అనుమానంతో గత 2 రోజులుగా విజయవాడలో పోలీసులు గాలింపులు చేపట్టారు. విజయవాడలో ఆచూకీ లభించకపోవడంతో కేసరాపల్లి వద్ద ఏలూరు కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. సదర్ ఎంపీడీఓ కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా లేక ఎక్కడైనా అజ్ఞాతంలోకి వెళ్ళాడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి జిల్లాలోని కొండబొట్లపాలెం మరియు నందిరాజు తోటలోని ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. భోజనం ఎలా ఉంటుంది అంటూ విద్యార్థులను ఆరా తీశారు. భోజనం నాణ్యత విషయంలో అశ్రద్ధ చూపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. క్లాస్ రూమ్లకు వెళ్లిన కలెక్టర్ బోధన ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలు శ్రీ సాయి సత్య వ్రతములు ఘనంగా నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహకులు తంగుడు రామకృష్ణ, ప్రధాన అర్చకులు బీవీహెచ్ మూర్తి శర్మ, వివి రవిశర్మ తెలియజేశారు. ఆదివారం ఉదయం 5:15 కాకడ హారతిలో ఉత్సవాలు మొదలవుతాయని, మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నప్రసాద వితరణ, సాయంత్రం 4 గంటలకు శ్రీ షిరిడి సాయి పల్లకి ఊరేగింపు, సాయంత్రం 7 గంటలకు భక్తులచే సాయి గానామృతం నిర్వహించబడుతుందని తెలిపారు. రేపు 21వ తేదీ ఆదివారం నాడు గురు పౌర్ణమి. ఆ గురు పౌర్ణమి రోజు మన దత్సాయి మందిరంలో సద్గురు సాయినాథ్ బాబా వారి దివ్య ఆశీస్సులతో గురు పౌర్ణమి ఉత్సవాలు మన మందిరంలో జరుగుతున్నాయి. అందరూ కూడా ఆహ్వానితులే. అందరూ తప్పనిసరిగా గురు పౌర్ణమి ఉత్సవాల్లో పాల్గొవలసిందిగా కోరుచున్నాం. మీ అందరికీ కూడా సాయిరాం. ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని ముంపు ప్రాంతాలలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం. యూపీలో రైలు ప్రమాదం. పట్టాలు తప్పిన చండీగఢ్ డిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు. ఒకరి మృతి, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.